Hey guys, what's up? Maheshwar here. Welcome back to the Uncertified guys. So guys, today we are going to react to the epic Bahubali, the epic and మన డైరెక్టర్ సారీ ఏమైంది నేను ఉల్టా చెప్పిన అంతేలే ఎపిక్ బాహుబలి ది ఎపిక్. సో మన డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి సార్ దీంట్లో చాలా వర్క్ అనేది చేశారు. అండ్ ట్రైలర్ చాలా మంది చెప్తున్నారు చాలా ఇంప్రెసివ్ గా ఉంది. కలర్ గ్రేడియన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు వేరే లెవెల్లో ఉందని చెప్తున్నారు. మేము ఈ ట్రైలర్ కొద్దిగా లేట్ గా రియాక్ట్ చేస్తున్నాం, అయినా కానీ రియాక్ట్ చేయాలని ఉండే. అండ్ చాలా మంది మనకు కామెంట్ లో కూడా చెప్పారు రియాక్ట్ చేయండి, లైక్ చాలా చాలా ఇంప్రూవ్ అనేది చేశారు మన ప్రీవియస్ ట్రైలర్స్. అంటే ప్రీవియస్ పాత 10 years బ్యాక్ వచ్చింది అది. ఇంకా రేషియో పెద్ద ఉంది బ్రో. నార్మల్ ఐమాక్స్ స్క్రీన్ రేషియోలో చేశారు. అండ్ మనకి దగ్గరలో ఐమాక్స్ లేదు కానీ PCX ఉంది. దాంట్లో మనం ఇది కన్ఫర్మ్ గా వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దీంట్లో చాలా అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు రాబోతుంది. ఎందుకంటే కలర్ గ్రేడియంట్ నుంచి స్టార్ట్ చేసి చిన్న పాయింట్స్ కూడా మన రాజమౌళి సార్ దగ్గరుండి చేపించారంట. చూద్దాం గైస్, మనం వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో 3, 2 లెట్స్ గో మ్యాన్, లెట్స్ గో. కలర్ గ్రేడియంట్ కూడా క్వాలిటీ పెరిగింది సార్, మొత్తం క్వాలిటీ ఫుల్ క్వాలిటీ పెరిగింది. నేను ఎప్పుడు చూడండి ఇక్కడ నన్ను దేవుళ్ళ చూస్తున్నాను. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని వినుము. నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజు అవుతారు. బాహుబలి నేను చూశాను. చచ్చిన వాడేలా వస్తాడ్రా. శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఓకే, మనకి చేయొచ్చు కదా ప్రీవియస్. మనం ఆల్రెడీ చూసినాం కానీ ఇది 2 పార్ట్లు కలిపి మనకు ఎక్స్పీరియన్స్ అనేది, కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మనకు రాబోతుంది. 3 hours 44 minutes ఎంతో. సో టోటల్ అరౌండ్ 3.5 hours పైన ఉంది మూవీ. అంటే మనకు రియల్ టైం చెప్పాలంటే 6 hours దగ్గర అది మూవీ మొత్తం. దాంట్లో 2 hours దగ్గర తీసేశారు. సో ఇంకేమో యాడ్ చేసినారని కూడా అన్నారు కదా. యాడ్ అనేది ఏమో లేట్ తెలియదు, పార్ట్స్ అట్లేమో తెలియదు కానీ చాలా పార్ట్స్ అయితే కట్ అవుతాయి. మాక్సిమం సాంగ్స్ అనేవి లాస్ట్ చేస్తారు. యాడ్ చేసినట్టు బ్రో. లీక్ అయితే నాకు రిటర్న్ మొత్తం. అవునా? ఏమో గైస్, మనకు అవన్నీ కాదని చెప్పనే విక్రమ్ దేవ్ బాహుబలి 3 ఎవరిని విక్రమ్ దేవ్ ఏదో వస్తుంది బ్రో. బాహుబలి 3 విక్రమ్ దేవ్ అనేది రాజమౌళి బిజీ ఉన్నాడు మొత్తం ఇప్పుడు. అది తీయరు కష్టం. బాహుబలి 3 ఆయన ఫుల్ షెడ్యూల్ మొత్తం ఫుల్ బిజీ ఉంది. ఇప్పుడు మన SSMB ఉంది, దాని తర్వాత మహాభారత్ ఉంది. 10 పాటలు అంట. మహాభారత్ అసలు చెప్పాలంటే ఎంత పెద్ద మూవీ అంటే దాని క్యాస్ట్ ఆయన అందరినీ తీసుకుంటుండు. క్యాష్ సెంచరీకి 1 year పడుతున్నాను అయితే. మోస్ట్లీ 12 years అవ్వచ్చు నిజంగా మనకు 2040లో మనకు అన్ని పాటలు వచ్చేస్తుంటాయి. కానీ నిజంగా ఆయన డైరెక్షన్, ఆయన టైం తీసుకుంటాడు కానీ ఆయన డైరెక్షన్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉండబోతుంది.
ఉంటది కన్ఫర్మ్ క్రేజీ లెవెల్ ఉంటది. ఎందుకంటే మన బాహుబలి చూసాం, దాన్ని ఇప్పుడు మనకు ఐమాక్స్ స్క్రీన్ లో ఇప్పుడు మనకు రిలీజ్ మళ్ళీ అవుతుంది. ఫ్రెష్ అనిపిస్తుంది బ్రో, మళ్ళీ కొత్తదనం ఉంది అసలు లైటింగ్స్ అంతా చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు ఏదో ఉండే, అప్పుడు దీన్ని ఐమాక్స్ రిలీజ్ లోనే ఐమాక్స్ టైమ్ లోనే షూట్ చేద్దామనో ఏదో ఉండే కదా. ఎందుకంటే స్క్రీన్స్ లేకుండే, కాస్ట్ ప్లస్ స్క్రీన్స్ లేకుండే మన ఇండియాలో. మన ఇండియాలో అంటే ఆ రేషియో స్క్రీన్స్ లేకుండే, వాళ్ళు అదే రేషియోలో తీద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనకు ఈ స్క్రీన్ ఇప్పుడు మన పీసెక్స్ లో లేదా ఐమాక్స్ లో వెళ్ళినాం అనుకోండి చూడడానికి, మనకు పైన రేషియో అనేది పెరుగుతుంది మనకు. దానివల్ల మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా దొరుకుతుంది. పీసెక్స్ అసలు చెప్పాలంటే మనకు 20 అసలు చెప్పాలంటే అవెంజర్స్ ఇవన్నీ ఉండేది చూడు. సో ఐమాక్స్ అనేది ఫస్ట్ మన ఇండియాలోనే ఉండేదంట, అంటే సారీ మన హైదరాబాద్ లోనే ఉండేదంట ఫస్ట్ స్క్రీన్ అనేది ఐమాక్స్ ది. ప్రసాద్ సో ఇప్పుడు చేంజ్ అయిపోయింది కానీ, బట్ స్క్రీన్ లో మాత్రం ఆ స్క్రీన్ మాత్రం చాలా వేరే లెవెల్ ఉంటది. మేము రీసెంట్ గా పోయిన డీమన్ స్లేయర్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండే. పైన ఇక్కడ ఐ బటన్ లో మీరు చూడొచ్చు ఆ బ్లాగ్ అనేది. మీరు కూడా ఒకసారి మీకు దగ్గరలో P6 ఉంటే వెళ్ళి చూడండి. మూవీస్ P6 లో చాలా క్రేజీ లెవెల్లో ఉంటుంది. ప్లస్ ఇట్లాంటి మూవీస్ కి అయితే కన్ఫర్మ్ గా వెళ్ళండి గైస్. బాహుబలి ఇది ఎపిక్ రిలీజ్ కాబోతుంది, మనమైతే కన్ఫర్మ్ గా వెళ్తున్నాం ఎందుకంటే చాలా వర్క్ చేశారు కాబట్టి. ఇంకొక క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో డౌట్ లాగా, లైక్ మీకు క్వశ్చన్ నాకు డౌట్. ఫస్ట్ పార్ట్ బాహుబలి ఇది గుర్తుంటే మన కట్టప్ప ఇంట్రొడక్షన్ సీన్ అప్పుడు సుదీప్ వస్తాడు. అవునవును, ఆయన ఎప్పటికైనా నేను నీకు సపోర్టివ్ ఉంటా అని అన్నాడు. అదేమైనా యాడ్ చేయొచ్చు అంటారా? ఓకే ఓకే అవును, ఆయన చూసినాం అనుకుంటా. మళ్ళా ఇంకేడా సెకండ్ పార్ట్ లో రాలే, ఫస్ట్ కత్తి చేసిందే లాస్ట్. ఓన్లీ అక్కడనే వచ్చిండు. అదేమైనా టచ్ చేసి ఉంటాడా? యాడ్ చేస్తున్నా అన్నారు కదా మీరు లేని పార్ట్స్. మేబీ మనకు అది కూడా ఎప్పటి నుంచో అనుకున్నా డిస్కషన్ పెడదామని. అదే అది ఏమో రాజమౌళికి కొత్త ఏదో ఉండే ఏమో మైండ్ థాట్ సుదీప్ కి అంటే సుదీప్ తోటి కూడా ఏంటంటే బాహుబలి 3 ప్లాన్స్. మనం రాజమౌళిని అసలు మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆయన క్రియేటివిటీ కావాలంటే అయిపోయిన సినిమాని కూడా మళ్ళీ ఇంకా ఏదో విధంగా చేసి మళ్ళీ తీస్తారు కూడా. కన్ఫర్మ్ గా అంతే సార్, రాజమౌళి సార్ అని ఆ పేరు ఆడ ఏదైనా ట్రైలర్ ఉంటుంది రాజమౌళి ఉందంటే సార్ మూవీకి వెళ్ళాల్సిందే కన్ఫర్మ్. కాఫీ విత్ కరణ్ షోలో నీకు కాంపిటీషన్ గా బాలీవుడ్ నుంచి ఎవరైనా ఉన్నారా అంటే నో అని చెప్తాడు. అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళ దాంట్లోనే ఎవరైనా రిప్లై ఇచ్చినో లేదో కూడా తెలియదు. బాహుబలి 2 ప్రమోషన్స్ లో ఈవెన్ అంటే కరణ్ జోహర్ కూడా యాక్సెప్ట్ చేసిండు. నిజంగా ఆయన విజన్ కి మ్యాచ్ అయ్యే డైరెక్టర్ ఎవ్వరు లేరు ఈ ఇండస్ట్రీలో. ప్రెసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు అసలు. ఆయన విజన్ ఆయన తగ్గింది. అప్పుడు రోబోలో ఆయన శంకర్ బాగా ఉంటది. ఇప్పుడు అది ట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. వసి వచ్చి కట్ చేసుకుని రక్తం పడుతుంటే నిజమైన వసి అంటారు కదా, దాని బదులు రోబో ఫోటో సెలెక్ట్ చేయి యువర్ నాట్ రోబో అని అది ఏదో బాగుంది. బాగాలేదు అప్పట్లో ఆ విఎఫ్ఎక్స్ తప్పు కాదు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నా. అదే రాజమౌళి సార్ విజన్ కానీ ఇవన్నీ మ్యాచ్ కావాలంటే మన ఇండియాలో చాలా డైరెక్టర్స్ ఉన్నారు, కానీ టాలెంటెడ్ డైరెక్టర్ లేరని కాదు, ఉన్నారు. బడ్జెట్ పెట్టారు రాజమౌళి కాబట్టి బడ్జెట్ పెడతారు రాజమౌళి. ఈవెన్ అవతారికి వస్తున్నారు రాబోతుంది ఏదో మనకు రాజమౌళి సార్ నుంచి కూడా మనకి ఏదో రాబోతుంది. దానికోసం కూడా అదే ఆ రియాక్షన్ కూడా ఇదే దాంట్లో ఉంటుంది. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్, నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ గివ్ సమ్ రికమెండేషన్స్ ఆల్సో. అండ్ yes guys, ఈ వీడియోని ఇక్కడ నుంచి చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై. I love you.